వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి నియోజకవర్గం మళ్లీ వెలగాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో పర్యటించారు. రవిలాలు థామస్ సేవా సమితి ఆధ్వర్యంలో డప్పు కళాకారులు మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వారందరికీ మనోహర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ కొలకలూరులో డప్పు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ గుర్తింపును కొనసాగిస్తూ నేటి తరం యువత కూడా ఈ కళను కొనసాగించడం అభినందనీయమని అన్నారు. పార్టీ ప్రకటించిన షణ్ముఖ వ్యూహం ద్వారా ఇటువంటి కళాకారులను ఆదుకుంటామని, వీళ్ళు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి తీసుకువెళ్తామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లు, తాగునీటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారంలోకి రాగానే యుద్ధ ప్రాతిపదికన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనేక మంది యువత సాంప్రదాయబద్ధంగా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి, తాతల దగ్గర నుంచి నేర్చుకున్న విద్య డప్పు కళాకారులు అది కొనసాగించే విధంగా కొత్త తరం యువత కూడా అందులో రావడం అనేది నిజంగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. వృత్తిని కొనసాగే విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు ఖచ్చితంగా ప్రభుత్వానికి అందించాలి. పార్టీలో చేరుతున్న సందర్భంగా వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం. రేపటి రోజున తప్పకుండా ఏదైతే మేము అనుకున్నామో షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉమ్మడి ప్రణాళికతో ఖచ్చితంగా ఇటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి పెట్టుబడులు పెట్టుకుని సొంతంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు కూడా అవకాశం కల్పించాలి. సమాజంలో అందరినీ కూడా ఉన్నత స్థాయికి ఎదిగే విధంగా రాబోయే రోజుల్లో యువతకు ప్రత్యేకంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వారి ద్వారా 10 మందికి వాళ్ళు ఉపాధి కల్పించే విధంగా ప్రతి నియోజకవర్గంలో సంవత్సరానికి 500 మందికి ఇటువంటి అవకాశాలు కల్పించడానికి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసాం, ఉమ్మడి ప్రణాళికలో భాగంగా. సో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రణాళిక ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏ విధంగా ఈరోజు యువత వాళ్ళ నైపుణ్యాన్ని వాళ్ళు చూపించగలిగారో దాన్ని ఇతర ప్రాంతాలు కూడా తరలించే విధంగా ఇది ఎప్పటి నుంచో కొలకలూరులో మనకి గుర్తింపు అనేది ఎప్పుడూ వచ్చింది. ఆ గుర్తింపుని వీళ్ళు జాగ్రత్తగా
కుటుంబ పరంగా నిలబెట్టుకోవడం అనేది నిజంగా మన అదృష్టంగా భావించుకోవాలి. అటువంటి యువతను ఎంకరేజ్ చేస్తాను. ఈ సందర్భంగా ఖచ్చితంగా నేను మాటిస్తాను. పట్టణ ఐదానగర్లో విషాదం చోటు చేసుకుంది. మంచినీటి పైప్ లైన్ పనులు చేస్తుండగా మట్టి పెళ్లలు పడి మున్సిపల్ టెంపరీ కార్మికుడు మృతి చెందిన సంఘటన స్థానిక ఐదానగర్ SBI వద్ద చోటు చేసుకుంది. వాటర్ పైప్ లైన్ లీకులు రిపేరు నిమిత్తం ప్రొక్లైన్తో మట్టి తవ్వకాలు జరుపుతుండగా చున్నూరు మండలం పరిమి గ్రామానికి చెందిన అయినంపూడి వెంకటేశ్వర్లు మీద మట్టి పెళ్లలు 2 సార్లు వెంటనే పడడంతో మట్టిలో పూడుకుపోయి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. 108కి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది అతన్ని బ్రతికించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు వెంకటేశ్వర్లు మృతి చెందినట్లుగా తెలిపారు. అయినంపూడి వెంకటేశ్వర్లు తెనాలి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో అవుట్సోర్స్ విభాగంలో విధులు నిర్వహిస్తారు. 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాటర్ పైప్ లైన్లు లీక్ అవుతుండటంతో ఉదయం పనుల నిమిత్తం క్రైన్తో గుంట తవ్వుతుండగా కిందకి దిగి తామంతా సరిచేసే క్రమంలో మట్టి పిల్లలు ఒక్కసారిగా వెంకటేశ్వర్లపై పడటంతో తాము తొలగించే ప్రయత్నం చేస్తుండగా మరోసారి మట్టి పిల్లలు పడటంతో మట్టిలో కూరుకుపోయాడని, ఎంత ప్రయత్నించినా లాగలేకపోయామని తోటి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా మృతుని బంధువులు ఘటనా స్థలం వద్ద ఆందోళన దిగగా మున్సిపల్ కమిషనర్ వారితో మాట్లాడి మృతుని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వాటర్ సప్లైలో డిస్ట్రిబ్యూషన్ లైన్లో సాధారణంగా లీకులు రావడం అనేది జరుగుతుంటాయి. ఆ లీకులను మేము రెగ్యులర్గా వెంటనే అరెస్ట్ కూడా చేస్తుంటాం. ఆ క్రమంలో లైన్లు కూడా రకరకాలుగా ఉంటాయి. నార్మల్ లైన్లు ఉంటాయి, పెద్ద లైన్లు ఉంటాయి. పెద్ద లైన్లకు అయినప్పుడు మాన్యువల్గా వీలు కానప్పుడు JCB ద్వారా కూడా చేస్తుంటాం. ఆ క్రమంలో ఈ ప్రాంతం ఈరోజు ఒక లీక్ ఏర్పడింది. 5-6 దినాలైంది. చాలా వాటరు వెళ్ళిపోతుంది వేసి ఈరోజు లీకు క్లియర్ చేయడానికి JCBని పెట్టారు. అది సుమారు ఒక 7-8 అడుగులు లోతులో ఉంది. మట్టి అంతా కూడా తీసేశారు. మట్టి మెత్తగా ఉండడం వల్ల మనిషి దిగి దాన్ని క్లియర్ చేసేటువంటి క్రమంలో అనుకోకుండా ప్రమాదం జరిగింది. వెంకటేశ్వర్లు అనేటువంటి ఒక వర్కర్, ఇతను డైలీ వేజ్ ఎంప్లాయ్, చనిపోయాడు. వాళ్ళ బంధువులు అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇవన్నీ కూడా గమనించి వెంటనే వాళ్ళకు మట్టి ఖర్చులకు కానీ ఇతర అవసరాలకు కానీ అవన్నీ కూడా ఇవ్వడం అయింది. ఇతర వాళ్ళకు వేరే అడిగారు. అవన్నీ కూడా సానుకూలంగా పరిశీలిస్తామని చెప్పేసి గౌరవ CP గారు, చైర్పర్సన్ గారు చెప్పారు. అదేవిధంగా ఘటన తెలుసుకున్న BGR కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతుని కుటుంబానికి 25,000 రూపాయలు ఆర్థిక సహకారం అందించారు. మున్సిపల్ అధికారులు మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ లేనప్పుడు మున్సిపల్ వర్క్ చేస్తున్నప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు మీకు ఏం చేయగలరా అనేది అడగండి. ఆ మున్సిపాలిటీ వారు ఏదైతే బాధ్యత తీసుకొని పని చేపిస్తున్నారో అదే బాధ్యత భరోసా మీద మాకు కూడా కల్పించమని అడుగుతున్నాం. సార్ ఏమంటారంటే ఎక్స్రేసే కన్నా మట్టి ఖర్చు కింద నేను 25,000 ఇస్తా అన్నారు. అదొకటి క్లారిటీగా మాట్లాడు. మిగిలిన మేము అడిగిన ప్రధాన అంశాలంటే కుటుంబానికి నష్టపరిహారం 10 లక్షలు ఇవ్వండి అన్నాం. 10 లక్షలు అంటే వాళ్ళేమన్నారని మేము కాంట్రాక్ట్ని పిలిపించి, మీరు ఒక అధికారిక బాధ్యత తీసుకున్నారు, ఆయన్ని కూడా పిలిపించి ఇప్పియండి మాకు అన్నాం. పైప్ లైన్ లీక్ కోసం అని క్రేన్ పెట్టి తవ్విస్తున్నారండి. తవ్విస్తుంటే ఆ పక్క ఈ పక్క 2 సైడ్లు క్లీన్ చేసాం. కింద లీక్ కోసం అని మనిషి దిగి పొడుగు పెట్టి కింద మట్టి పొడుతుంటే
పెళపెళ ఇరిగి మనిషి మీద పడిందండి. అక్కడికి మేమందరం 3-4 కలిసి లాగాం బయటికి. లాగేటప్పుడు మళ్ళీ 2వ తడవ కూడా పడింది. పడేటప్పుడు ఆ మనిషి కిందకి వెళ్ళిపోయాడు ఊపిరాడక. దాని మూలం చనిపోయాడు. గడ్డ ఇరిగి పడిందండి. గడ్డ ఇటు పక్క లూజ్ ఉంది రోడ్డు, ఎప్పుడు ఇది ఇరిగి పడింది. అది వెంకటేశ్వరం ఇద్దరం మామూలుగా లీగల్కి గొయ్యలు తోలుతూ ఉంటాడండి. మేము పికింగ్ చేస్తాం. అది కేన్ వస్తుంది, అది తీసిద్ది కింద ఖాళీ చేసుకొని వాళ్ళు వచ్చి ఎల్లింగ్ చేస్తారు అన్నారు. ప్రమాదవశాత్తు ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో డైలీ వైజ్ లేబర్గా పనిచేస్తున్న పరిమి గ్రామానికి చెందిన ఐమల్ల వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెనాలి బీజేఆర్ కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు వారి పక్షాన ఉండి వారి పక్షాన అధికారులతో మాట్లాడి న్యాయం జరిగే విధంగా పెద్దలు అత్తోట సెంటన్న నాయకత్వంలో అదే రాయల్ గారి నేతృత్వంలో మాట్లాడటం జరిగింది. బాధితులకు న్యాయం జరిగే విధంగా కమిషనర్తోనూ మున్సిపల్ కమిషనర్ గారితో చైర్పర్సన్ గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా తెనాలి పట్టణ బీజేఆర్ కమిటీ తరఫున బాధితులకు అండగా మా వంతు తెనాలి బీజేఆర్ కమిటీ సహాయంగా 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని నేడు అందించడం జరిగింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ఆమోదించారు. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ 2016 కు సవరణలు చేయడం ద్వారా 3 ప్రైవేట్ యూనివర్సిటీలకు మంత్రివర్గం అనుమతినిచ్చింది. అలాగే గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2,81,389 కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండగా రెవెన్యూ వ్యయం 2,30,110 కోట్లు, మూలధన వ్యయం 30,530 కోట్లు, ద్రవ్యలోటు 55,817 కోట్లు, రెవెన్యూ లోటు 24,758 కోట్లుగా ఉంది. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. శాసనసభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. గడప గడపకు సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించినట్లు చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్స్ ను అన్ని విధాల అభివృద్ధి చేసినట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. 5 ఏళ్లలో 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ ను 3,000కు పెంచి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నట్లు చెప్పారు. సులభతర వాణిజ్యం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి పెరిగిందన్నారు. వెనుకబడిన వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కృషి చేసినట్లు బుగ్గన వివరించారు. దీనిని గుర్తించి మా ప్రభుత్వం మహిళల సాధికారతపై దృష్టి సారించి భారీ స్థాయిలో అనేక వినూత్న కార్యక్రమాలను ప్రారంభించింది. మహిళలను ఆర్థిక వ్యవస్థలో సమాన భాగస్వామ్యులుగా చేయడం ద్వారా వారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. దీని ద్వారా ఆర్థిక అడ్డంకులను తొలగించుకొని విస్తృత ప్రయోజనాలు పొంది సాధికారత సాధిస్తున్నారు. మహిళలు మరియు పిల్లల ఆరోగ్యం, రక్షణ మరియు వారి సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించేందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి జెండర్ మరియు చైల్డ్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. సమాజంలో సమానత్వం సాధించడానికి అవరోధంగా ఉన్న పేదరికాన్ని తొలగించాలనే లక్ష్యంతో జగనన్న అమ్మఒడి పథకంను ప్రవేశపెట్టి అందరికీ నాణ్యమైన విద్యను కల్పించాం. రానున్న ఎన్నికల్లో యువతరం చైతన్యపరిచేందుకు మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించనున్నట్లు తెలుగు యువత అధ్యక్షులు రావుపాటి సాయికృష్ణ తెలిపారు. మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ రానున్న ఎన్నికలపై యువతను చైతన్యపరుస్తూ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలోని కళాశాలల్లో మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమం ద్వారా రానున్న ఎన్నికల్లో చంద్రబాబు విజనరీని యువతకు వివరించేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో రాయపాటి అమృతరావు, గంటా మౌలిక తదితరులు పాల్గొన్నారు. ఈ మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ కార్యక్రమాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభలు, అలాగే పెద్ద ఎత్తున విద్యార్థులతో సమావేశాలు, వినూత్న రీతిలో ఏదైతే తమ విద్యార్థులను ఆకర్షించే విధంగా, వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమానికి
తెలుగు యువత, విద్యార్థి, మహిళా విభాగాలు శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులతో పాటు మీలాంటి మీడియా సోదరుల అవసరం కూడా ఈ రాష్ట్రానికి ఈ కార్యక్రమానికి ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ సవివరంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు లేక, పరిశ్రమలు లేక, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక గడిచిన ఈ 56 నెలల కాలంలో రైతు సమస్యలు, ఇరిగేషన్ రంగం దుస్థితిపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం స్పీకర్ తిరస్కరించారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేశారు. సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చేశారు. వాస్తవాలు బయటకు వస్తే రైతులు తమ ప్రభుత్వాన్ని చీకొడతారనే భయంతో టీడీపీ వాయిదా తీర్మానంకు సీఎం అడ్డుకున్నారని నిమ్మల రామనాయుడు విమర్శించారు. రైతు భరోసా కేంద్రాలు రైతు దోపిడీ కేంద్రాలుగా మారాయన్నారు. ప్రకృతి విపత్తులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే, అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే, ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మేము 6 గాలం పగలనక రాత్రనక కష్టపడి పంట పండిస్తే 10 కేజీలు ఈ ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వాలి? కష్టంలో ఉన్నటువంటి రైతుని కూడా ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా దోపిడీ లూటీ చేయాలని ఈవేళ అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పే ఈవేళ ఈ వ్యవసాయ తీర్మానాన్ని నిర్విఘ్నంగా తిరస్కరించినటువంటి పరిస్థితి. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. వార్డు పర్యటనలో భాగంగా 37వ వార్డులో పర్యటించిన మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక. పట్టణ ఐతానగర్లో విషాదం, మట్టి పిల్లలు విరిగిపడి మున్సిపల్ కార్మికుడు మృతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.